ఏంటి పెద్దమ్మా పిలిచా? ఆఫీస్ రూంలో స్వామివారి నగలున్నాయి, వెళ్ళి తీసుకురా. తీసుకోమ్మా. పదజానికి వెళ్ళొద్దాం. లేదు, నువ్వొక్కదానివే వెళ్ళాలి. వెళ్ళమ్మా. అమ్మో, నేనొక్కదాన్నా? మమ్మీ, ఈ భూమి వెళ్ళిందంటే నెక్స్ట్ ఇయర్ శ్రీరామనవమికైనా రాదు. హలో, నువ్వు వెళ్తే నెక్స్ట్ ఇయర్ కూడా రావు. నేనెందుకు రాను? అటునుంచి అటు నగలెత్తుకుని ఉడాయిస్తా కాబట్టి. ఏ ఏమన్నావు? ఏం లేదు. లేదు, వాడేదో అన్నాడు. కుముదా, వాడి సంగతి వదిలే. ఇప్పుడు అది ముఖ్యమా? భూమి, నువ్వు వెళ్ళి నగలు తీసుకురా. మేమందరం ఇక్కడే ఉన్నాం కదా. అన్నా, ఎరా సిద్ధంగా ఉన్నారా? అన్నీ రెడీ అన్నా. నోరు మూయడానికి ప్లాస్టర్, మొహం కప్పడానికి గుడ్డ, చేతులు కట్టడానికి తాడు. మీరు అమ్మాయిని చూపిస్తే పని మొదలు పెడతామన్నా. అదిగో అక్కడ ఆఫీస్ రూమ్ వైపు వెళ్తుంది కదా, ఆ అమ్మాయి భూమి. అనుమానం వస్తుంది, నిదానంగా చూడండి. నేను గుడి వెనుక కారులో సిద్ధంగా ఉంటాను. మీరు మెల్లిగా ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళండి. అక్కడ బెక్కుబెక్కుమంటూ ఒక అమ్మాయి ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్తుంది కదా, గుర్తు పట్టడానికి వీలుగా మెల్లో ఆ శేష వస్త్రం ఉంది. ఆ అమ్మాయికి మత్తు మందిచ్చి వెంటనే కారు దగ్గరికి వచ్చేయండి. అలాగే అన్నా. వెళ్ళండి. భూమి, అర్హత లేని నీకు ఇంతటి రాజయోగమా? నీలాంటి దానికి ఏ కూలోడో ఏ పనోడో భర్తగా రావాలి కానీ భార్గవ బావ లాంటి వీరుడు బొబ్బిలి వారసుడు అక్కర్లేదు. ఎలాగైనా వారసత్వం ఆ అదృష్టం నేనే సొంతం చేసుకుంటా. బావా, అచ్చం నీలాగే కండువా కట్టుకున్నా. ఇప్పుడు నగలు తీసుకొస్తా. ఏమండి, రుద్ర, ఏమైందండి అలా ఉలిక్కి పడ్డారు? ఏం లేదు రుద్ర, నేను మామూలుగానే చూశాను. ఏమైందండి, ఎందుకలా టెన్షన్ పడుతున్నారు? ఏం లేదే. రై, అదే వైట్ కండువా, అదే పింక్ కలరు. సార్ చెప్పింది ఆ అమ్మాయిరా. పదరా, పద పద. అవును, నువ్వెక్కడేం చేస్తున్నావు? ఏం లేదండి,
భూమిని ఒక్కదాన్నే నగలు తీసుకురమ్మని పంపాను కదా, తనేదైనా భయపడుతుందా అని వెనకే వచ్చాను అంతే. రుద్ర, నువ్వు భూమిని పంపించిందే భూమికి ధైర్యం రావాలి అని. మళ్ళీ తన వెనకే వస్తే అర్థం ఏంటి? అది కాదండి. ఏది కాదు రుద్ర, తానేం చిన్నపిల్ల కాదు కదా. తను నగలు తెస్తుంది కానీ మనం వెళ్దాం పద. దా. రుద్ర, నాకు చిన్న పనుంది, నేను మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను. రాములు వారి కళ్యాణం పెట్టుకుని ఇప్పుడెక్కడికి వెళ్తున్నారండి? రుద్ర, ఈసారి మనం కాదు కదా కళ్యాణం జరిపించేది, కాబోయే కొత్త జంట చేతుల మీదుగా జరిపించాలని నువ్వే అన్నావు కదా. నీ మాట ప్రకారమే కళ్యాణం జరగాలంటే ఇక్కడ తప్పనిసరిగా ఉండవలసింది భార్గవ్, భూమి. వాళ్ళిద్దరిలో ఎవరు లేకపోయినా ఇబ్బంది అవుతుంది. నేను ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అది కాదండి. రుద్ర, మళ్ళీ కాసేపట్లో వచ్చేస్తానని చెప్తున్నాను కదా. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళండి. నువ్వు వెళ్ళు. ఒరే బుజ్జి, ఈ బొబ్బులి యువరాజ్ ఏంట్రా అలా దిక్కులు చూస్తున్నాడు? గుడి కథ జానకి కొత్త కలర్స్ ఏమైనా వచ్చాయేమో అని చూస్తున్నాడు అనుకుంటా. కలర్స్ అంటే? అది కూడా తెలీదా? కలర్స్ అంటే కలర్ఫుల్ డ్రెస్సుల్లో అందంగా వచ్చిన అమ్మాయిలను అర్థం. హో, ఆ విషయం నీకెలా తెలుసో? ఈ బుజ్జిగాడికే తెలిసింది, నాకు తెలియడం ఆశ్చర్యం ఏముంది. జానకి, దొంగలు ఎక్కడుంటారనేది పోలీసులకి, ఓట్లు ఎక్కడుంటాయి అనేది రాజకీయ నాయకులకి, అందంగా ఉండే అమ్మాయిలు ఎక్కడుంటారనేది మాలాంటి అబ్బాయిలకి చాలా కామన్ గా తెలుస్తుంది. ఓహో, అంటే మీ అన్నయ్య కూడా నీలాగే అన్నమాట. ఏ చచ్చా, వాడాలంటాడు కాదు. చున్నీ కనిపిస్తుంది చూడరా అన్నా అంటే ఎగిరితంతా పోరా దొన్నా అంటాడు. అబ్బో, బానే కవర్ చేస్తున్నావు మీ అన్నయ్యని. కవరింగ్ ఏం కాదు, నిజంగా మా అన్నయ్య చాలా మంచోడు. కావాలంటే మంచితనాన్ని కొట్టేస్ట్ పెట్టుకో. ఎందుకు? ఆ రోజు ధైర్యానికి తెలివికి టెస్ట్ పెట్టినట్టా? ఆదిత్యవర్ధన్ మనుషులు వస్తారేమోరా, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. నేను అలర్ట్గానే ఉన్నానమ్మా. భూమికి ఏమీ కాదు, నువ్వు నిశ్చింతగా ఉండు. అమ్మా, భూమి నగలు తీసుకొని ఇంకా రాలేదా? ఇంకా రాలేదు దీక్షితులు గారు. అయ్యో, సమయం మించిపోతుందమ్మా. పోనీ నేను వెళ్ళి చూసిరానా నాన్న? కాస్త వెళ్ళి చూడమ్మా. అంటే ఇందాక వెళ్తా అంటే వద్దన్నారు కదా, అదేమైనా ఆచారమేమోనని. అలా ఏం కాదమ్మా, తను ఒంటరిగా వెళితే కాస్త ధైర్యం వస్తుందేమోనని అలా చెప్పామంతే. సరే అయితే. భూమి, 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 భూమి. నేను జానకిని. ఏమైంది? పాము జానకి. పావా? ఎక్కడుంది? అదిగో అక్కడ. ఇదా పాము? అరే, ఇది తాడు. మరి పామని ఎవరు అరిచారప్పా? నువ్వే అరిచుంటావు. లేదు జానకి, ఇది నా మీద పడగానే నేను భయపడ్డాను. కానీ నా వెనుక నుంచి ఎవరో పాము అని అరిచారు. అప్పటి నుంచి ఇదిగో భయపడి ఇక్కడే కూర్చున్నాను. భూమి, భయాన్ని వదిలేయమని చెప్పాను కదా.
నువ్వు చెప్పావు జానకి, కానీ వదిలేయడం నువ్వు చెప్పినంత ఈజీగా అనిపించట్లేదు. నువ్వు నా పక్కన ఉన్నప్పుడు కొండంత ధైర్యంగా అనిపిస్తుందా? నువ్వు వెళ్ళిపోగానే మళ్ళీ వెలితిగా అనిపిస్తుంది. నువ్వు నా పక్కన లేవన్న ఆలోచనే భయాన్ని పుట్టిస్తుంది. నన్నేం చేయమంటావు? పర్లేదులే, మెల్లిగా అది పోతుంది. సరే కానీ నీ మెడలో ఉండాల్సిన కండువేది? అయ్యో ఏమో జానకి, పాము వచ్చిందన్న భయంలో అదెక్కడ పడిందో కూడా తెలీదు. నగలు తీసుకొద్దాం పద. అయ్యో మళ్ళీ ఏమైంది? కేస్ కనిపించట్లేదు జానకి. అవి కూడా పోగొట్టుకున్నావా? అంటే అది భయంలో ఎక్కడ పడిపోయాయో చూసుకోలేదు అంటావు. సరే వెళ్ళి వెతుకుతాందా. ఎక్కడని వెతుకుతాం? వెతక్కపోతే ఆ ఛాన్స్ కూడా మనకుండదు. రా. భూమి, ఇదిగో కీస్ ఇక్కడున్నాయి. అమ్మయ్యా, ఇక్కడే ఉన్నాయా? ఇవి దొరక్కపోతే పెద్దమ్మ చేత తిట్లు తినాల్సి వచ్చేది. థ్యాంక్ యూ జానకి. సరే వెళ్ళి నగలు తీసుకొద్దాం దా. ఈ పాటికి పని పూర్తి చేసుకుని రావాలి కదా, ఇంకా రారేంటి? ఏ పని సవ్యంగా చెయ్యరు కదా. మీరు ఇక్కడే ఉండండి, తీసుకురండి రా. ఓకే సార్. తీసుకురండి రా. పద పద. అమ్మా అమ్మా, ఇదిగో అమ్మా, మన ఆశయాన్ని నెరవేర్చే బలి పశువు. ఏం చేయమంటావు? క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు అంటూ ఒక్కో గడియ లెక్క పెట్టుకుంటూ వచ్చింది ఈ రోజు కోసమేనే. కట్టేంట్రా దీన్ని. అలాగే అమ్మా. నాన్నమ్మా, నేనే నీకెందుకు తెలియట్లేదు? అయ్యో ముసల్దాను. అమ్మా కూర్చో అమ్మా. నీ శత్రువుతో తనివి తీరా మాట్లాడమ్మా. జయ్యా, వరసకి ఈ అమ్మాయి కూడా నాకు మనవరాలే అవుతుంది కదా. అవునమ్మా. చూసావా మనవరాలా, చరిత్రలో ఎవ్వరికీ కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగి ఉండదు కదా. కానీ ఏం చేస్తాం, నిన్ను చంపక తప్పడం లేదు. ఎందుకే అలా గింజుకుంటావు? మా వాళ్ళు తాళ్ళని చాలా బలంగా కట్టారు. బలాన్ని ప్రయోగించి ఆయాసం తెచ్చుకోవడం తప్ప ఏ ఉపయోగం ఉండదు. అయినా నీలాంటి పిరికి వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకడం కూడా భూమికి భారమేనే. రోజూ భయం భయంగా బ్రతకడం కన్నా నాలాంటి వాళ్ల చేతిలో కళ్ళు మూసావే అనుకో, నా ఆశ నెరవేరుతుంది, నీ బాధ తీరుతుంది. మాకు మౌనంగా సహకరించావనుకో, నీకు నొప్పి తెలియకుండా స్వర్గస్థురాల్ని చేస్తాను. కాదని విర్రవీగితే బాధ కూడా నీ మీద జాలి చూపేంత భయంకరంగా చంపేస్తా. ఏది కావాలో చెప్పు. అరే, ఈ కాలం పిల్లలకు అర్థమయ్యేలా చెప్తావంటే విని చావరే. విన్నా కూడా వచ్చేది చావే కదమ్మా. భూమి,
మేము నిన్ను చంపేస్తున్నాం కదా అని మాకు శాపనార్థాలు పెట్టకే. ఎందుకంటే మేం సాధించాల్సింది చాలా ఉంది. ఆ రుద్రాణిని మా కాళ్ళ దగ్గర పడేయాలి. ఆ బొబ్బిలి వంశాన్ని నాశనం చెయ్యాలి. అబ్బో, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద భారతమే ఉంది. అందుకే నువ్వు త్వరగా ఊపిరొదిలేస్తే నా మనవరాలు ఆ ఇంటి కోడలవుతుంది. అప్పుడు మా పని చాలా సులువవుతుంది. అమ్మా, త్వరగా ఈ పని ముగించేస్తే మనం తర్వాత చేయాల్సిన పనులు మొదలు పెట్టొచ్చు. ఆగరా, అంత కంగారేంటి? ఇంత అద్భుతమైన పథకం వేసిన నా మనవరాలికి ఒక్క మాట చెప్పకపోతే ఎలా చెప్పు? కుముదకి ఫోన్ చేయరా. అలాగేనమ్మా. కాల్ కనెక్ట్ అవ్వట్లేదమ్మా. నన్ను ఎదురుగా పెట్టుకొని నాకు కాల్ చేస్తానంటారేంటా మీరు? తనే చేస్తుందిలే. ఇదిగో మనవరాలా, నా మనవరాలు వచ్చేంత వరకు కాస్త ఓపిక పట్టు. ఆ తర్వాత నీ పని పడతాంలే. అమ్మా, భూమి ఎక్కడా? నగలు తీసుకొచ్చిందా? ఇంకా రాలేదమ్మా, తన కోసమే ఎదురు చూస్తున్నాను. ఇంకా రాకపోవడం ఏంటి? ఒకవేళ ఆ ఆదిత్య మనుషులెవరైనా? అత్తయ్య, అలాంటిదేం జరగదు. ఇది మన ఊరు. మనకు తెలియకుండా తీసుకెళ్లే దమ్ము ధైర్యం మామయ్య కానీ వాళ్ళ మనుషులకు కానీ ఉంటుందని నేను అనుకోవట్లేదు. నువ్వు చెప్పింది నిజమే భార్గవ్, కానీ మనం తన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కనిపించిందా? లేదు, కనిపించలేదు. అదిగో భూమి వస్తుంది. రేయ్, ఆ అమ్మాయిరా భూమి. అదును చూసి ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోవాలి. ఇదిగో అమ్మమ్మ నగలు. ఇంతసేపు అయిందేంటమ్మా? భూమి, ఏమైంది అంటే అలా తలదించుకున్నావేంటి? అదే అక్కడెవరో తన మీద తాడు వేసి పాము అని అరిచారంట. దాంతో భయపడిపోయింది. వణికిపోతూ అక్కడే కూర్చుంది. ఏంటి భూమి ఇది? నువ్వు దాక్షాయిని కూతురివి, పైగా బొబ్బిలి వంశానికి కాబోయే ఇల్లాలివి. చిన్న చితకా విషయాలకి భయపడిపోతే ఎలా? రేపు నీకు భార్గవ్కి పెళ్ళయ్యాక నీ కనుసైగలో 40 ఊళ్ళు బ్రతకాలి. నువ్విలా పిరికిదాన్లా ఉంటే నీ మాటకి విలువే ఉంటుంది, ధర్మపీఠానికి గౌరవం ఉంటుంది. మీరేవి అనుకోనంటే నేను ఒక మాట చెప్పొచ్చా? జానకి, నువ్వు మాట్లాడుకో. పర్లేదు, చెప్పనివ్వండి. నువ్వు చెప్పు. భయమైనా ధైర్యమైనా ఒక్కరోజు పుట్టేవి కావు. ఆ విషయం మీకు తెలియంది కాదు. భూమి భయస్థిరాలి, కాదరను. కానీ తను ఇప్పుడిప్పుడే మారుతోంది. ఇలాంటి టైంలో మీరు తనని ఇంకా భయపెడితే తను ఏం మాట్లాడినా ఇలాగే తిడతారు అని అసలు మాట్లాడటమే మానేసే అవకాశం ఉంది. అందుకని తనని ఏమనకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం. పైగా ఈరోజు శ్రీరామనవమి, అందరూ ఆనందంగా ఉండాలి. కానీ ఇలా తనని నిందించినా ఏడిపించినా ఉపయోగం ఏముంటుంది చెప్పండి? తను చెప్పింది కూడా నిజమే. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. అత్తయ్య,
కుముద ఎక్కడికి వెళ్ళింది? చాలాసేపటి నుంచి కనిపించట్లేదు. తెలీదబ్బి. ఇందాక మీ మావయ్య ఏదో పనుందని బయటికెళ్లారు. బహుశా ఆయనతో పాటు వెళ్ళుంటుంది. అమ్మ జానకి, నువ్వు వెళ్ళి మండపం దగ్గర ఏర్పాట్లు చూడు. సరే నాన్న. జానకి, నేను నీతో పాటు వస్తాను. వెళ్ళు. రే అభి, ఏమైందిరా? ఏం లేదన్నయ్య, ఏం లేదు. హే లార్డ్ కృష్ణ, నేను ఏమడిగానయ్యా? సినిమా హీరోయిన్ కావాలని అడిగానా, లేదంటే ప్రపంచ సుందరి కావాలని అడిగానా? అరే, ఒంటి మీదకి వయసు వచ్చేస్తుంది, ఏ అమ్మాయి మనల్ని దేకట్లేదని వరుసైన అమ్మాయి, నాకు జోడు కుదిరిన అమ్మాయినే కదయ్యా నేను అడిగాను. తను నాతో ట్రావెల్ అయితే 5 నిమిషాల్లో పులిహార కలిపేసి, 6 నిమిషాల్లో ప్రేమ విషయం చెప్పేసి, 7 నిమిషంలో నీ సమక్షంలో 7 అడుగులు వేద్దామని నేను కలలు కంటుంటే నా కలల మీద కలాపు చల్లుతావా? ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందా? ఏ, ఈ బ్యాచిలర్ భక్తుడి మీద నీకు ప్రేమ లేదా? పెళ్ళైన వాళ్ళనే కరుణిస్తావా? నాలాంటి వాడిని నిర్లక్ష్యం చేస్తావా? చేయలేదు, నేనే వచ్చేసా. కుముదా, నాకోసం వచ్చావా? నీకోసమే వచ్చాను. ఇక నిన్ను ఇలా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. దేవుడా, నువ్వున్నావు. అడగగానే వరాలిస్తావని నాకు తెలుసుంటే ఎప్పుడు అడిగేసావని కదయ్యా కిట్టయ్యా. భూమి, నువ్వెళ్ళి సీతమ్మ తల్లి విగ్రహాన్ని తీసుకుని భార్గవ పక్కన నించో. నిన్ను సీతమ్మ వారి విగ్రహం తీసుకోమని చెప్పాను. హనుమంతుల వారి విగ్రహం ఎందుకు తీసుకున్నావు? సీతమ్మ వారి విగ్రహం తీసుకో. ఒక్కసారి పల్లకి నుండి కదిపాక మళ్ళీ దాన్ని కింద పెట్టకూడదమ్మా. అమ్మ జానకి, సీతమ్మ వారిని నువ్వు తీసుకో.